అండి ఏదైతే జగన్‌మోహన్ రెడ్డి మీద కేసు నమోదయిందో అది హైకోర్టులోకెళ్ళిందండి. క్వాష్ పిటిషన్ అయితే వేశారు. మనకు తెలిసిందే క్వాష్ అంటే ఆ కేస్‌నే కొట్టేయమని అర్థం. ఎందుకంటే ఆ కేస్‌లో అసలు వ్యాలిడిటీ లేదని అయితే ఆహ్, జగన్ తరపున లాయర్ అయితే చెప్పడం చూసాం. ఎందుకంటే జగన్ పైన అలానే దాంట్లో పేరు నాని ఉన్నారు. అలానే విడుదల రజనీ గారు ఉన్నారు. మిగతా వాళ్ళు ఇద్దరు, ముగ్గురు, దాదాపు ఐదుగురు పేర్లయితే క్వాష్ పిటిషన్‌లు అయితే వేసుకొచ్చారు. ఎందుకంటే క్వాష్ చేయమని. ఎందుకంటే వాళ్ళకి సంబంధమే లేదు. అతను సడన్‌గా వచ్చి వెహికల్ ముందు పడి చనిపోయాడు తప్ప మాకు అసలు హత్యకి మాకు అంటే ఆ చనిపోయిన వ్యక్తికి మాకు సంబంధం లేదని అయితే చెప్పుకొచ్చారు. మనకు తెలిసిందే సత్తెనపల్లి ఏదైతే పరామర్శించడానికి పోయాడో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ టైంలో తన కాన్వాయ్ ఏదైతే ఉందో మన బ్లడ్ ప్రూఫ్ అది యాక్చువల్‌గా బ్లడ్ ప్రూఫ్ తన ముందు అయితే పడి టైర్ల కింద పడి చనిపోవడం చూసాం సింగయ్య అయితే. దాని తర్వాత అతను అప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాడంట. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అతనైతే చనిపోవడం చూసాం. దానిపైనైతే నల్లపాడు గుంటూరుకి సంబంధించిన నల్లపాడులో అయితే కేసులైతే నమోదైనయి. జగన్ పైన, పేర్నాని పైన, అలానే విడుదల రజనీ పైన, వైవి సుబ్బారెడ్డి పైన వీళ్ళందరి పైన అయితే కేసులైతే నమోదైనయి. దానిలో ఏ2గా అయితే ఏ1గా అయితే రమణారెడ్డి అనుకుంటాను. అతను డ్రైవరు కానిస్టేబుల్ అతని పైన అలానే ఏ2గా అయితే జగన్మోహన్ రెడ్డిని మిగతా వాళ్ళనైతే కేసులైతే పెట్టుకుంటూ వచ్చారు. ఆ కేసులనైతే కొట్టివేయాలని అయితే ఏపీ హైకోర్టులో అయితే క్వాష్ పిటిషన్ అయితే వేశారు. జగన్‌కి సంబంధించిన లాయర్ అయితే. మరి చూడాలి అది జులై 1 తారీఖైతే వాయిదా వేసింది కోర్టయితే ప్రస్తుతానికి. అలానే కొంచెం పోలీసులనైతే కొంచెం మందలించింది. మీరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దనైతే చెప్పుకొచ్చింది ఈ కేసు విషయంలో. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొనైతే పోలీసులకైతే హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే తెలిసిందే కదా! యాక్చువల్‌గా నడిపింది జగన్ గాదు. అది సడెన్‌గా యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే జగన్ ఎళ్లి కారు నడుపుకుంటూ ఎళ్లి గుద్దలేదు గదా! విడుదల రజనీ గాని లేకుంటే మిగతా వాళ్ళు ఎవరు గూడా దాన్ని నడపట్లేదు. ఒక ప్రభుత్వ కానిస్టేబులు డ్రైవ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అసలు కేసు ఎలా తీసుకుంటారనైతే జగన్‌మోహన్ రెడ్డి గూడా ప్రశ్నించడం చూసాం. మరి చూద్దాం మరి కోర్టు జూలై 1 తారీఖున మరి ఎలాంటి వస్తుంది. ఎందుకంటే ఈ పిటిషన్ గనుక క్వాష్ అయిపోయిందనుకోండి అది ఖచ్చితంగా టీడీపీకి ఒక దెబ్బే అనుకోవచ్చు. ఎందుకంటే ముందే తెలుసు అసలకి ఈ కేసు నిలబడదన్న విషయం మనకు ముందే తెలుసు. చూడాలి మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మనం డిసైడ్ చేయలేం కాబట్టి జూలై 1 వెయిట్ చేయాలి. కానీ సానుకూలంగానే తీర్పయితే వచ్చినట్టు అయితే కనిపిస్తుంది వైసీపీ వైపు. ఎందుకంటే దానిలో ఏమైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా క్వాష్ చేసేయొచ్చు. కానీ కోర్టు తెలిసిందే గదా! ఇంకా ఏమైనా ఆధారాలుంటే తీసుకురమ్మని చెప్తారు కాబట్టి పోలీసులకైతే ఇంకా తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిదానంగా ఆహ్, ఒక ఫుల్ క్లారిటీతో అయితే మళ్ళీ రమ్మని చెప్తుంది. చూద్దాం మరి. జూలై 1 తారీఖున మనకి ఏ విషయం అనేది క్లారిటీ వస్తుంది. ఆల్మోస్ట్ కేసు నిలబడకపోవచ్చు. కొట్టివేస్తారనుకుంటాను. కాపోతే డ్రైవింగ్ చేస్తున్న అతను పాపం కానిస్టేబుల్ అయితే కొంచెం మరి అతను జాబ్‌కి పోవచ్చు. అన్నీ జరగొచ్చు నాకు తెలిసి. అతని పైనైతే చర్యలు ఉంటాయి. ఎందుకంటే అతనే కదా డ్రైవ్ చేసింది. చూడాలి మరి. అసలు యాక్చువల్‌గా అక్కడ ఫుటేజ్ వచ్చుంటే బాగుండేది. వీడియో అనేది పూర్తిగా లేదు. అక్కడ సింగయ్య అనే వ్యక్తి సడెన్‌గా కారు కిందకి ఎలా వచ్చాడు? ఎలా పడ్డాడు? ఎందుకంటే ఈ కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేయాలి. కానీ జగన్‌ని అరెస్ట్ చేద్దాం అన్న కోణంలో ఎక్కువ టార్గెట్ అయితే పెట్టుకున్నారు. చూద్దాం మరి. యాక్చువల్‌గా ఏం జరగబోద్దో. జూలై 1 మనకైతే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే జగన్‌కి ఊరట అనుకోవచ్చు. ఒక రకంగా హైకోర్టులో వచ్చిందనుకోవచ్చు. తెలిసి కేసు నిలబడదు. 100% షూర్ నాకైతే అర్థమవుతుంది.